సంక్రాంతి బరిలో సినిమా దింపడం అంటే పక్కా స్కెచ్ ఉంటుంది. కనీసం 6 నెలల ముందే దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ఉంటాయి. కానీ సోగ్గాడు మాత్రం చాలా సింపుల్ గా కానిచ్చేస్తున్నాడు. సైలెంట్ గా పండగ రేస్ లోకి వచ్చి సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఇంతకీ మన్మధుడు మాస్టర్ ప్లాన్ ఏంటి? నేను అడిగింది వాళ్ళ గురించే. అక్కినేని అభిమానులు మోస్ట్ అవెంటెడ్ మూవీ నా సామిరంగా నాగార్జున బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత తెరకెక్కుతున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా కింగ్ తో అల్లరి నరేష్ రాజ్ తరుణ్లు కూడా స్క్రీన్ షేర్ చేసుకుండటంతో మరింత క్రేజ్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్సింగ్ అదిరిపోయే రెస్పాన్స్ రాగా ఇప్పుడు అంతకు మించి సెంటిమెంట్ తో బరిలోకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. మామూలుగా నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. పొంగల్ బరిలో దిగితే హిట్ పక్కా అన్న నమ్మకం ఉంది. దీంతో తన అప్ కమింగ్ మూవీని సంక్రాంతికి తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు. అయితే ఈ సంక్రాంతికి టఫ్ ఫైట్ కనిపిస్తుంది. గుంటూరు కారం, హనుమాన్, సైంధవతో పాటు పరవాస చిత్రాలు బరిలో నిలిచాయి. రీసెంట్ గా రవితేజ నటించిన ఈగల్ బరిలో నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 26న మూవీ రిలీజ్ కు మాసోడు ప్లాన్ చేస్తున్నాడట. పైగా తన బర్త్డే రోజు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. వారి నుంచి ఈగల్ తప్పుకోవడం నాకు బాగా కలిసి వస్తుందన్న టాక్ మొదలైంది. సంక్రాంతి బరిలో లేట్ గా రిలీజ్ అనౌన్స్మెంట్ చేసుకున్నాడు హీరో నాగార్జున. నా సామిరంగా విడుదలకు ఇంకా 10 రోజులు కూడా లేదు. ఇంకా షూటింగ్ వర్క్స్ జరుగుతూనే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా చేస్తూనే ఉన్నాడు. మరోపక్క వరుస అప్డేట్స్ ను వదులుతూ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. నిజానికి ఇంత కాంపిటీషన్ లో కంగారు పడి సినిమా చేసి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది అన్న డౌట్ సినీ లవర్స్ ను వెంటాడుతుంది. అంతేకాక సోలో డేట్ లో నాకు సినిమా రిలీజ్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. పైగా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ లేట్ అవడంతో సంక్రాంతికి సినిమా రాదు అన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఓటీటీ డీల్ క్లోజ్ అవడంతో థియేట్రికల్ బిజినెస్ ను పట్టించుకోకుండా నా సామిరంగా పొంగల్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. గతంలో సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు సినిమాలతో నా సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. దీంతో నా సామిరంగను పొంగల్ పోరు ఉంచాడు. అప్పట్లో బంగారాజు విషయంలో కూడా చివరి నిమిషం వరకు వర్క్ జరిగింది. ఆ సినిమా విడుదలై కమర్షియల్ గా విజయాన్ని అందుకుంది. ఈసారి కూడా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు నాగ్. మరి ఆయన ప్రయత్నం ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. నేను అడిగింది వాళ్ళ గురించే. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.